హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు 25th మే 2021 కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాము. ఇందులో చాలా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దాదాపు మీరు 100 వరకు క్వశ్చన్లు మీరు ఇందులో ఆన్సర్ చేయడానికి సులువుగా ఉంటుంది. ఇక ఫస్ట్ కరెంట్ అఫైర్స్ గమనించినట్టయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అలాంటి 3 ఇంటర్నేషనల్ బాడీస్తో కలిపి ఒక గ్లోబల్ ఇనిషియేటివ్ తీసుకొని వచ్చారండి. ఆ గ్లోబల్ ఇనిషియేటివ్ ఏంటంటే వన్ హెల్త్ హై లెవెల్ ఎక్స్పర్ట్ ప్యానల్ అండి. ఇది వచ్చేసి ఇందులో ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వారు యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి వచ్చే డిజీజెస్ ఏమైనా ఉన్నాయా అనే దాని మీద సెర్చ్ చేసి దానిని ఒక గ్లోబల్ ప్లాన్గా తయారు చేస్తారు. అది అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది. దానికోసం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ ఇనిషియేటివ్ని తీసుకొని వచ్చారు. ఇందులో ముఖ్యంగా ఈ కీ పాయింట్స్ అంటే క్వశ్చన్స్ అడుగుతారండి. ఈ ఎగ్జామ్స్లో అడగడానికి ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్లు ఇవి. ఇది గమనించినట్లయితే ఫస్ట్ వన్, ఎక్కడ దీన్ని లాంచ్ చేశారంటే ఫ్రాన్స్, జర్మనీ వాళ్ళు ఇద్దరు కలిపి 2020లో దీన్ని లాంచ్ చేశారండి ఫస్ట్. కానీ ఇంతవరకు దానికి మీటింగ్ జరగలేదు. అంటే ఆ ఎక్స్పర్ట్స్ ప్యానల్ వచ్చేసి దాని మీద మీటింగ్ కండక్ట్ చేసుకొని చేయడానికి స్కోపే లేకుండా పోయింది. కాబట్టి ఈ ఫస్ట్ మీటింగ్ వచ్చేసి మే 2021లో జరిగింది. దీంతో పాటుగా కరోనా వైరస్ దీన్నే కరోనా వైరస్ని SARS-CoV-2 అని పిలుస్తారు కదా. ఇది ఎక్కడ మొదట గమనించారంటే జంతువులలోనే గమనించారు. కాబట్టి అదే చైనాలోని మరియు సౌత్ ఆసియాలో ఉన్న జంతువులలో గమనించారు. కాబట్టి జంతువుల నుంచి మనుషులకు వచ్చే ఛాన్సెస్ ఎంత ఉన్నది అనే దానికోసమే ఈ హై లెవెల్ కమిటీ ఒక గ్లోబల్ ప్లాన్ తయారు చేసి వాటిని అందరికీ ఉపయోగపడే విధంగా స్ప్రెడ్ చేస్తారండి. ఇక రెండో క్వశ్చన్ గమనించినట్టయితే ట్రాన్స్జెండర్లకి 1,500 రూపాయలు సహాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిందండి, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ఇది ప్రస్తుతం ఈ లాక్డౌన్ కారణంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ట్రాన్స్జెండర్లకి రోజువారీ అవసరాల కోసం 1,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి తీసుకొని వచ్చారండి. దీనిని కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో, ట్రాన్స్జెండర్ కోసం పనిచేసే కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి కేంద్రం అనౌన్స్ చేసిందండి వీరికి. ఓకే, మొత్తం ఎంత అమౌంట్ ఇస్తున్నారు ట్రాన్స్జెండర్ కంటే? నెలకి 1,500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం రూపంలో వస్తుంది. ఇక ఇందులో మూడో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గమనించినట్లయితే యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు గ్లోబల్ పాండమిక్ రేడార్ అనే ఒక ప్లాన్ను లాంచ్ చేశారు. ఈ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇది ఒక సర్వైలెన్స్ నెట్వర్క్ అండి. అంటే ఇంటర్నేషనల్గా ఉన్న ఒక సర్వైలెన్స్ నెట్వర్క్. ఇది కోవిడ్ కొత్త వేరియంట్లు ఏదైనా జనరేట్ అయినట్లయితే వాటిని ఇమీడియట్గా WHOకి రిపోర్ట్ చేసే విధంగా ఈ ఇంటర్నేషనల్ సర్వైలెన్స్ నెట్వర్క్ను తయారు చేశారు. ఎవరంటే యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు. దీనిని కీ పాయింట్స్ అంటే ఇవి ఎగ్జామ్స్కి వచ్చే పాయింట్లు అని చెప్పాను కదండి మీకు. ఎగ్జామ్లో ఏవైతే వస్తాయో అవి ఇక్కడ ఎగ్జాంపుల్గా వచ్చి చెప్తున్నాను కీ పాయింట్ల కింద. దీని యొక్క రేడార్ పేరు ఏంటంటే గ్లోబల్ పాండమిక్ రేడారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎర్లీ డిటెక్షన్. అంటే ఏదైనా కొత్త వేరియంట్, కరోనా వైరస్ వచ్చిన కొత్త వేరియంట్ని ముందుగానే డిటెక్ట్ చేసి WHOకు పంపించడం. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఇంతవరకు మొత్తం 6 వేరియంట్లు ఉన్నాయండి కరోనా వైరస్లో. ఈ 6 వేరియంట్లను ఆల్రెడీ WHOకు రిపోర్ట్ చేశారు. ఇక ముందట ఏదైనా కొత్త వేరియంట్లు వచ్చినట్లయితే వాటిని డిటెక్ట్ చేసి WHOకు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళకి పంపించడం కోసం దీన్ని లాంచ్ చేశారు. దీన్ని ఎవరు అనౌన్స్ చేశారంటే ప్రైమ్ మినిస్టర్ అండి. UK ప్రైమ్ మినిస్టర్ అయిన బోరిస్ జాన్సన్ దీన్ని అనౌన్స్ చేశారు. ఎక్కడ అనౌన్స్ చేశారంటే గ్లోబల్ హెల్త్ సమ్మిట్లో అనౌన్స్ చేశారు. ఆ గ్లోబల్ హెల్త్ సమ్మిట్ని ఎవరు ఆర్గనైజ్ చేశారంటే ఇటలీ మరియు యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఇద్దరు కలిసి ఆ గ్లోబల్ హెల్త్ సమ్మిట్ని ఆర్గనైజ్ చేశారు. ఇక మీరు గమనించినట్లయితే ఇందులో స్టాండర్డ్ క్వశ్చన్స్ కూడా కొన్ని అడుగుతారండి. ఆ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇక్కడే నేను మెన్షన్ చేస్తున్నాను, మరి ఇక్కడ మీరు వెళ్ళకోకుండా. UK క్యాపిటల్ వచ్చేసి లండన్. ఎక్కువగా అడిగే క్వశ్చన్లు బ్యాంక్ లెవెల్ ఎవరైనా చూసినట్లయితే ఈ 2 క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారండి. మ్యాక్సిమం అందరూ ఇవే గుర్తుపెట్టుకుంటారు, ఎవరు లాంచ్ చేశారు, ఏం లాంచ్ చేశారు, ఎక్కడ లాంచ్ చేశారని. కానీ దాని బ్యాక్గ్రౌండ్ అయినా క్యాపిటల్ మరియు కరెన్సీని మర్చిపోతారండి. కాబట్టి ఇక్కడ నేను మెసేజ్ చేస్తున్నాను. UK యొక్క క్యాపిటల్ లండన్, కరెన్సీ BGBP అని పిలుస్తారు. దీని యొక్క స్టాండర్డ్ కోడ్ అది. పేరు వచ్చేసి బ్రిటిష్ పౌండ్ స్టెర్లింగ్ అండి. దాని పేరు బ్రిటిష్ పౌండ్ స్టెర్లింగ్. GBP అంటే గ్రేట్ బ్రిటన్ పౌండ్. ఓకే, ఇవి ఇక్కడ మెయిన్ పాయింట్లు అండి ఇందులో. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇందులో జర్నలిస్ట్ జీకే క్వశ్చన్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి జర్నలిస్ట్ రోమన్ అనే అతన్ని బెలారస్ వాళ్ళు అరెస్ట్ చేశారండి. ఎందుకు అరెస్ట్ చేశారనేది ఇక్కడ చూద్దాం మనము. ఇతను ఒక జర్నలిస్ట్ అయినా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అనేది.
ఇతను వచ్చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళన గురించి వార్తలు రాశాడు అని చెప్పి అరెస్ట్ చేశారండి బెలారస్ ప్రభుత్వము. అతని పూర్తి పేరు వచ్చేసి రోమన్ ప్రొటాసెవిచ్. మొత్తం 26 సంవత్సరాల అతనికి రోమన్ ప్రొటాసెవిచ్ అతని పేరు. బెలారస్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. దాని బ్యాక్గ్రౌండ్ ఒకసారి గమనించినట్లయితే ఎందుకు అరెస్ట్ చేసింది అనే దాని గురించి ఇక్కడ. బెలారస్ అధ్యక్ష ఎన్నికలకు తీవ్రంగా ఉద్రిక్తలు జరిగాయండి. అది లాస్ట్ ఇయర్ జరిగినటివి. ఆ ఎన్నికల్లో అలెగ్జాండర్ లుకాషెంకో అక్రమంగా గెలిచారని ఆరోపణలు వచ్చాయి. ఆయన రాజీనామా చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి ప్రజెంట్. ఈ ఆందోళనను అణచివేయడానికి చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు. కానీ ఈ ఆందోళనను అణచివేయాలడానికి కారణమైన కొంతమంది జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు అరెస్ట్ చేశారండి ఆల్రెడీ. లుకాషెంకో అంటే ఎవరు, ఈ గెలిచిన అతను అలెగ్జాండర్ లుకాషెంకో అధ్యక్షుడు కదా, ఇతను ఆల్రెడీ ఆర్డర్స్ పాస్ చేశాడు. కాబట్టి ఆ ఆర్డర్స్ బేస్ మీద ఇతను పేరేంటి, రోమన్ ప్రొటాసెవిచ్. ఇతను వార్తలు రాశాడు. అది రీసెంట్గా రాసిన వార్తల ఆధారంగా అతన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చిందండి. ఇతను ఏథెన్స్ నుంచి విలియమ్స్కి విమానంలో రోమన్ వెళ్తున్నట్టు గమనించి అక్కడ అరెస్ట్ చేశారండి. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అతన్ని ఎక్కడ అరెస్ట్ చేశారో అని అడిగినట్లయితే విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. ఓకే, ఎక్కడ అంటే ఏథెన్స్ నుంచి విల్నియస్కి వెళ్తున్నాడు అండి అతను. లిథువేనియాలోని విల్నియస్కి వెళ్తున్నాడు. అక్కడ అతనే అరెస్ట్ చేశారు. యాక్చువల్గా ఈ అనౌన్స్ చేసిన వెంటనే అతను పారిపోవాలని చూశాడు. వాళ్ళు పొలంలో తల దాచుకుంటున్నారని తెలిసిన తర్వాత అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తే వీళ్ళు పట్టేసుకొని మళ్ళీ బెలారస్కి తీసుకొని వచ్చారండి. ఓకే, ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనించినట్లయితే ఇందులో ఎక్వడార్ ఎలక్షన్స్ జరిగాయి కదండి. అందులో ప్రెసిడెంట్గా గెల్మారో లాసో అనే అతను ప్రెసిడెంట్ ఎలక్షన్లో గెలిచాడండి. అతను ఈ ఎక్వడార్ ఎక్కడ ఉంది అని గమనించినట్లయితే సౌత్ అమెరికాలో ఉందండి ఇది. అతను మే 24న ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశాడు. మీరు గమనించినట్లయితే ఇతను ఫస్ట్ రైట్ వింగ్ లీడర్ అండి. 14 సంవత్సరాల తర్వాత ఎక్వడార్లో ఫస్ట్ రైట్ వింగ్ లీడర్ 14 సంవత్సరాల నుంచి చేస్తున్న ఇతను. ఇక కీ పాయింట్లు గమనించినట్లయితే మీరు ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్స్ ఇవేనండి. మీరు మ్యాక్సిమం ఎవరైనా చూస్తారంటే ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఎవరు గెలిచారు అంటే గులివారా లాసో అనే పేరు మాత్రం గుర్తుపెట్టుకుంటారు. కానీ ఈ ఎక్వడార్ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి అని అడిగినట్లయితే క్విటో అండి. ఓకే, వారి యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ స్పానిష్. ఇతను ఫస్ట్ వరల్డ్ వైడ్గా ఎక్వడార్ గమనించినట్లయితే మీరు వరల్డ్ వైడ్గా రైట్స్ కోసం, నేచర్ ఆఫ్ రైట్స్ కోసము కాన్స్టిట్యూషన్ ద్వారా రైట్స్ ఆఫ్ నేచర్ లేదా ఎకోసిస్టమ్ రైట్స్ని పొందిన మొట్టమొదటి దేశం అండి ఇది. 2008లో పొందింది. ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇవి అడుగుతారండి ఎక్కువ క్వశ్చన్లు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ $50 బిలియన్ గ్లోబల్ వ్యాక్సినేషన్ ప్లాన్ కోసము ప్రపోజ్ చేసింది. ఇది వచ్చేసి మొత్తం 40% కవర్ అయ్యే విధంగా ఉండాలని చెప్తుంది 2020 పాపులేషన్ మొత్తానికి. దాంతోపాటుగా 2022 కల్లా 60% పాపులేషన్కి వ్యాక్సినేషన్ అందే విధంగా ఉండాలి అని చెప్పి ఈ ఫండ్స్ రిలీజ్ చేసింది. $50 బిలియన్. ఎవరు రిలీజ్ చేశారంటే IMF వాళ్ళు. ఎంత అంటే $50 బిలియన్. 2021 యొక్క టార్గెట్ ఏంటంటే 40% ఆఫ్ పీపుల్కి వ్యాక్సినేషన్ అందాలి. 2022 యొక్క ప్లాను 60% జనాభాకి వ్యాక్సినేషన్ అందాలి. ఇక కీ పాయింట్లు గమనించినట్లయితే మీరు IMF యొక్క హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ డీసీలో ఉంది. దీని యొక్క IMF యొక్క డైరెక్టర్ అండ్ చైర్మన్ వచ్చేసి క్రిస్టియానో జార్గివా. ఇక IMF చీఫ్ ఎకనామిస్ట్ చూసినట్లయితే మీరు గీతా గోపినాథన్. ఇది అనౌన్స్ చేసింది గీతా గోపినాథన్ కాబట్టి ఇక్కడ గీతా గోపినాథన్ పేరు తీసుకొని వచ్చామండి. దానికి తోడుగా గీతా గోపినాథన్ ఇండియన్ పర్సన్ కాబట్టి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం ఇక్కడ. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మీరు గమనించినట్లయితే పంటల బీమా కింద 1820 కోట్ల లబ్ధిని అనౌన్స్ చేశారండి. ఓకే, మన ఏపీ గవర్నమెంట్ వాళ్ళు. దీనిని ఖరీఫ్ సీజన్ 2020కి గాను పంటల బీమా మొత్తంగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లుగా చెప్తున్నారు. కన్నబాబు ఎవరంటే వ్యవసాయ శాఖ మంత్రి అండి ఇతను కన్నబాబు. క్వశ్చన్స్ అడిగేవి ఇలానే ఉంటాయి. ఈ గత ఖరీఫ్ సీజన్లో దిగుబడి మొత్తం ఆధారంగా 21 పంటలకు గాను దీనిని మొత్తాన్ని డిక్లేర్ చేశారు. రైతులకు చెల్లించాల్సిన మొత్తం ప్రభుత్వ వాటా మొత్తం చెల్లించేశారండి ఇది. దీంతో పాటుగా 15.15 లక్షల మందికి పరిహారం చెల్లినట్టుగా చెప్తున్నారు మొత్తము. మీరు కీ పాయింట్లు గమనించినట్లయితే నేను మార్క్ చేస్తున్నాను చూడండి. ఇవి కీ పాయింట్లు అండి మీకు. ఎవరు అనౌన్స్ చేశారంటే వ్యవసాయ శాఖ మంత్రి. ఎంత అనౌన్స్ చేశారంటే
18,020 కోట్ల రూపాయలు ఏ సీజన్ కంటే ఖరీఫ్ సీజన్కి. ఇక ఎంతమంది రైతులు దీనివల్ల లబ్ధి పొందారంటే 15.15 లక్షల మంది రైతులు ఈ లబ్ధి పొందారు అని ఇవి మెయిన్ క్వశ్చన్లు అండి. ఇక దాంతోపాటుగా అధికారంలోకి వచ్చిన మొదటి 2019లో మొత్తం 9.4 లక్షల మందికి రైతు బీమా అందించారు. మొత్తం అమౌంట్ ఎంత అంటే 12,052 కోట్లు అండి. ఇది బ్యాక్గ్రౌండ్లో అడిగే క్వశ్చన్. ఇది 2019కి గాను ఎంతమందికి లబ్ధి పొందారంటే 9.48 లక్షల మంది. ఎన్ని కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారో, రిలీజ్ చేశారంటే 1252 కోట్లు రిలీజ్ చేశారండి. ఈ కోవిడ్-19 పాండమిక్ వల్ల ఎవరైతే తల్లిదండ్రులను కోల్పోని అనాథలుగా మారారో వారి కోసము ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి అయిన తీరత్ సింగ్ రావత్ గారు చీఫ్ మినిస్టర్ వత్సల్య యోజన అనే ఒక స్కీమ్ తీసుకొని వచ్చారండి. చాలా ఇంపార్టెంట్ అండ్ ముఖ్యమైన స్కీమ్ ఇది అందరికీ ఉపయోగపడే చాలా ముఖ్యమైన స్కీమ్. ఇందులో కీ పాయింట్లు గమనించినట్లయితే ఈ 21 సంవత్సరాలు వచ్చేంత వరకు ఎవరైతే అనాథలు ఉన్నారో ఆ పిల్లలు 25 సంవత్సరాలు వచ్చేంత వరకు వారి యొక్క మెయింటెనెన్స్, ఎడ్యుకేషను మరియు ఎంప్లాయ్మెంట్ కోసం ఏదైనా ట్రైనింగ్ తీసుకున్నట్లయితే వాటికి అయ్యే మొత్తం ఖర్చును ఉత్తరాఖండ్ గవర్నమెంట్ మాత్రమే భరిస్తుంది. దీని కింద వీళ్లకు నెలకి 3,000 రూపాయలను మెయింటెనెన్స్ అలవెన్సెస్ కింద ఇస్తారు. దాంతోపాటుగా వారి యొక్క ఆస్తులు ఏమైనా ఉన్నట్లయితే, తల్లిదండ్రుల ఆస్తులు ఉన్నట్లయితే వాటిని వేరే వారు ఎవరైనా ఆక్రమించుకొని అమ్ముకోవడానికి వీళ్ళు లేకోకుండా లా కూడా తీసుకొని వస్తున్నారండి. ఒక లా ఈ మొత్తం ప్రాపర్టీకి కస్టోడియన్గా కలెక్టర్ ఉంటారండి. డిస్ట్రిక్ట్ కలెక్టరు వాళ్ళకు ఆ పిల్లలకు 21 ఇయర్స్ వచ్చేంత వరకు ఆ ప్రాపర్టీని కాపాడి తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా 5% గవర్నమెంట్ జాబ్లకు ఏదైనా ప్రిపేర్ అయితే ఆ పిల్లలు ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయినట్లయితే వారికి 5% రిజర్వేషన్ కూడా ఇస్తున్నారండి. చూడండి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చారో వారికి. ఇక్కడ గవర్నర్ గమనించినట్లయితే మీరు బేబీ రాణి మౌర్య, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇవన్నీ. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారు హైదరాబాద్ రీజియన్ జీఎంగా సంజీవన్ నికర్ను అపాయింట్ చేశారండి. ఈ సంజీవన్ నికర్ మీరు ఒకసారి గమనించినట్లయితే హైదరాబాద్ జీఎంగా చెప్తున్నాం కదా, హైదరాబాద్ జోన్లో మొత్తంగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాలను కలిపి హైదరాబాద్ జోన్గా ఉంది ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కింద. ఓకే, ఇక ఈ సంజీవన్ నికర్ గురించి ఒక బ్యాక్గ్రౌండ్ గమనించినట్లయితే మీరు ఇతనికి దాదాపు 25 సంవత్సరాల బ్యాంకింగ్ అనుభవం ఉందండి. ఆయన ఇప్పటి వరకు క్రెడిట్ మరియు లార్జ్ కార్పొరేటు, మిడిల్ కార్పొరేటు, ఎంఎస్ఎంఈ, రిటైలు, ఫారెక్స్, వ్యవసాయ రుణ విభాగాల్లో చాలా అనుభవం ఉంది ఇతనికి. ఇతను మొత్తం హైదరాబాద్ జోన్ పరిధిలో ఉన్న 400 శాఖలకు గాను అధిపతిగా ఉంటారు. ఈ 400 శాఖలకి మరియు ఆంధ్ర జోన్, హైదరాబాద్ జోన్గా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో ఉన్న జోన్ల మొత్తానికి ఇతను హెడ్గా అండి, జిఎంగా అపాయింట్మెంట్ చేశారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనించినట్లయితే మీరు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అండర్ సెక్రటరీగా అద్వైత్ కుమార్ను, ఇతను 2013 బ్యాచ్ తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి అండి, ఇతన్ని నియమించారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అండర్ సెక్రటరీగా. ఇక్కడ మీరు అండర్ సెక్రటరీగా గమనించినట్లయితే ఇప్పుడున్న డిప్యూటీ సెక్రటరీ స్థాయిని తగ్గించి ఆ స్థానంలో ఇతనికి నియామకం ఇచ్చారండి. ఈ డిప్యూటీ తగ్గించారని చెప్పాము కదా, డౌన్ గ్రేడ్ చేశామని చెప్పారు కదా ఆ స్థానాన్ని. ఈ స్థానంలో ఇతను 4 సంవత్సరాల పాటు కొనసాగుతాడు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కొనసాగుతాడండి. ఇక ఈ డౌన్ గ్రేడ్ చేసిన స్థాయి నార్మల్ గ్రేడ్కి ఎప్పుడవుతుందంటే 2022 జనవరి 1వ తేదీన అతను డిప్యూటీ సెక్రటరీ స్థాయి హోదాకు పొందుతాడండి. అంతవరకు ఇతను డౌన్ గ్రేడ్ అయిన డిప్యూటీ సెక్రటరీ స్థాయి అయిన అండర్ కేటగిరీలోనే ఉంటాడు, అండర్ సెక్రటరీగా ఉంటాడు. ఓకే, ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనించినట్లయితే మీరు వాళ్ళు భూమిని గమనించడానికి ఒక ఎర్త్ సిస్టమ్ అబ్జర్వేషన్ తీసుకొని వచ్చారండి. దీనివల్ల ముఖ్య ఉపయోగాలు ఏంటంటే వాతావరణంలో జరిగే మార్పులు, ఏదైనా అడవులు అంటుకున్నట్లయితే లేదా హరికేన్స్ వచ్చినట్లయితే అంటే వాటిని ముందుగానే గమనించి మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాంతోపాటుగా ఇది రియల్ టైమ్ అగ్రికల్చర్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇక దీంట్లో ఉన్న కీ పాయింట్లు గమనించినట్లయితే ఈ ఎర్త్ సిస్టమ్ అబ్జర్వేటరీ అనేది 3 డైమెన్షనల్ వ్యూ అండి. భూమి యొక్క 3 డైమెన్షనల్ వ్యూలో కనిపిస్తుంది. అంటే మధ్యలో ఉన్న రాళ్ళ నుంచి పైన ఉన్న అట్మాస్ఫియర్ కంప్లీట్గా వాతావరణం వరకు అన్నిటినీ 3 డైమెన్షనల్ వ్యూలో చూపిస్తుంది. కాబట్టి కంప్లీట్గా ఏదైనా క్లైమేట్ చేంజ్ అయినా అడవులు అంటుకున్న వెంటనే మనకు క్లియర్గా తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చేసి వాటిని కంట్రోల్ చేయడానికి చాలా ఉపయోగపడుతుందండి. దీనివలన
వాతావరణ మార్పులు, వెదర్ కండిషన్స్, ఏరోసిస్, వాటర్ సప్లై, సర్ఫేస్, ఎకోసిస్టమ్‌లో ఉన్న మార్పులు, భూమి మీద ఉన్న ఎకోసిస్టమ్‌లో మార్పుల గురించి కంప్లీట్‌గా తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. దీంతో పాటుగా 2 డిఫరెంట్ రేడార్ సిస్టమ్‌లను అనౌన్స్ చేశారండి. ఈ డిఫరెంట్ రేడార్ సిస్టమ్స్‌ని తయారు చేయడానికి ఇస్రో వాళ్ళ సహాయం కూడా తీసుకున్నారు. ఇండియన్ స్పేస్ రిసర్చ్ ఆర్గనైజేషన్ వల్ల సహాయం కూడా తీసుకొని ఈ డిఫరెంట్ రేడార్ సిస్టమ్‌ని తయారు చేశారండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనించినట్లయితే అరుదైన జాతి మొసళ్ళను గుర్తించారండి. ఇది ఒడిస్సాలోని శతకోశీయ అభయారణ్యంలో ఈ అరుదైన మొసళ్ళ జాతిని గుర్తించారు. ఇది మహానదిలో ఉందండి. ఈ మహానదిలోని అరుదైన గరియల్ జాతికి చెందిన మొసలి పిల్లలను గమనించారు. ఇది దాదాపుగా 30 ఏళ్ల తర్వాత ఈ మొసలి పిల్లలు మహానదిలో కనిపించాయని చెప్తున్నారండి. 30 ఏళ్ల తర్వాత ఇవి కనిపించాయని చెప్తున్నారు. వీటికి పొడవైన ముక్కు ఉంటుంది. ఇది దీని యొక్క ప్రత్యేకత, పొడవైన ముక్కు ఉండడం దీనికి. గతంలో ఈ అభయారణ్యంలో ఈ జాతికి చెందిన మొసలు ఉండేవని చెప్పేవారు, కానీ చాలా కాలం నుంచి కనిపించలేదు. కానీ ఈ 30 సంవత్సరాల తర్వాత కనిపించడం వల్ల దీనిని గుర్తించారండి. వాతావరణంలో మార్పులు, ఇతర కారణాల వల్ల ఇవి కనుమరుగైపోయాయని చెప్తున్నారు. ఇవి మిగిలిన వాటి కన్నా చాలా ప్రమాదకరమైన మొసలుగా చెప్తున్నారండి అక్కడి ప్రజలు. కరెంట్ అఫైర్స్ గమనించినట్టయితే యునైటెడ్ నేషన్స్ సంబంధించిన నాసా వాళ్ళండి. నాసా అబ్రివేషన్ ఏంటంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు 2023 కల్లా చంద్రుని పైన నీరు ఉందా లేదా దాంతోపాటుగా అదర్ రిసోర్సెస్ ఉన్నాయా లేవా అని కంప్లీట్గా తెలుసుకోవడానికి ఒక మిషన్ తయారు చేస్తున్నారు. ఆ మిషన్ గురించి ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. దీనిని వచ్చేసి ఆర్టిమిస్ ప్రోగ్రామ్ కింద ఒక పార్ట్గా తయారు చేస్తున్నారు దీన్ని. ఆర్టిమిస్ ప్రోగ్రామ్ అంటే లూనార్ స్పేస్, అంటే చంద్రుని పైన ఉన్న రిసోర్సెస్ గురించి, ఐస్ మరియు మిగిలిన రిసోర్సెస్ గురించి తెలుసుకోవడానికి చేసిన ప్రోగ్రామే ఈ ఆర్టిమిస్ ప్రోగ్రామ్ అండి. ఈ ఆర్టిమిస్ ప్రోగ్రాంలో భాగంగా దీనిని తయారు చేస్తున్నారు. దీని పేరు వచ్చేసి వైపర్ అని పిలుస్తారండి. వైపర్ అనగా వొలటాలిటీస్ ఇన్వెస్టిగేటింగ్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ రోవర్. ఓకే, అబ్జర్వేషన్ అంటే వైపరు, వొలటాలిస్ ఇన్వెస్టిగేటింగ్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ రోవర్. ఓకే, దీని పేరండి వైపర్ అని పిలుస్తారు. ఈ వైపర్ వచ్చేసి మీరు గమనించినట్లయితే మొత్తంగా ఇది సూర్యుని నుంచి పవర్ తీసుకుని మాత్రమే పనిచేస్తుంది. ఇది నాసా వాళ్ళను మ్యాప్ చేయడానికి, అంటే లూనార్ సౌత్ పోల్ నుంచి పంపించడానికి ట్రై చేస్తున్నారు అంతా. అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నాసా వాళ్ళకు పంపిస్తుంది. ఓకే, ఇక దీన్ని వర్క్ చేసినందుకు కానీ వీళ్ళకి అవార్డ్ ఆఫ్ టాస్క్ ఆర్డర్ వచ్చిందండి. ఆస్ట్రోబోటిక్ సంబంధించిన వైపర్ లాంచ్ దానికి. ఇది వచ్చేసి కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ నుంచి పంపిస్తారండి. ఓకే, ఇనిషియేటివ్గా దీన్ని తీసుకున్నారు. ఇక ముఖ్యమైన పాయింట్లు గమనించినట్లయితే నాసా యొక్క ప్రస్తుత అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే బిల్ నెల్సన్ అండి. నాసా యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే వాషింగ్టన్ DC, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. వచ్చేసి 1 అక్టోబర్ 1958లో స్థాపించబడింది. గమనించినట్లయితే IISER భోపాల్ వాళ్ళు ఒక స్పెషల్ జాతి మొక్కను కనుగొన్నారండి. ఇది యాక్చువల్గా ఆఫ్రికాలో మాత్రమే కనిపిస్తుంది. దీని పేరు వచ్చేసి ఆఫ్రికన్ వైలెట్ అనే జాతికి సంబంధించిన పేరు గల ఒక మొక్కను మిజోరాం దగ్గర కనుగొన్నారు. ఎవరంటే IISER అనగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అండి. వీళ్ళు ఈ అరుదైన జాతి మొక్కను కనుగొన్నారు. ఇది మామూలుగా ఆఫ్రికా అడవుల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇది ఎక్కడెక్కడ ఉందంటే ప్రజెంట్ మిజోరాం దగ్గర ఉంది. దాంతోపాటుగా మయన్మార్ చుట్టుపక్కల కూడా ఈ మొక్క జాతులు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. దీనిని ఏ స్కీమ్ కింద, ఏ రీసెర్చ్ కింద కనుగొన్నారంటే ట్రాపికల్ ఎకలాజికల్ ఎవల్యూషన్ ల్యాబ్ వాళ్ళు కనుగొన్నారు దీన్ని. ఆ ల్యాబ్ దాని కింద దీనికి ఫస్ట్ కనుగొన్న తర్వాత పేరు పెట్టేసి ఈ పేరు పెట్టారండి వీళ్ళు. పేరు వచ్చేసి డిడిమోకార్పస్ వికీఫంకియా అనే పేరు పెట్టారండి. డిడిమోకార్పస్ వికీఫంకియా అనే పేరు తాత్కాలికంగా పెట్టుకున్నారు ఫస్ట్లో. తర్వాత వీళ్ళకి తెలిసింది ఇది ఆఫ్రికన్ వైలెట్ జాతి మొక్క అని. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మీరు గమనించినట్లయితే డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారికి ASGE అనగా అమెరికన్ సొసైటీ ఫర్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎండోస్కోపీ అవార్డు ఇచ్చారండి. ఇతను యాక్చువల్గా ఈ నాగేశ్వరరావు ఎవరు అంటే AIG చైర్మన్ అండి. అంటే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ యొక్క చైర్మన్. ఇతనికి ఈ అవార్డు వచ్చేసి విశిష్ట సేవలు అందించినందుకు గాను జీర్ణకోశ వ్యాధుల చికిత్సల్లో ఈ అవార్డు ఇచ్చారు.
ఈ ఈ సేవలు కూడా ఇతను తన పేరు మీద చేయలేదండి. అతను డాక్టర్ రుడాల్ఫ్ వి షిండ్లర్ అనే పేరుతో చేశారు. అతను ఎవరు అంటే అమెరికన్ గ్యాస్ట్రోస్కోపిక్ క్లబ్ వ్యవస్థాపకుడు. ఆయనను ఫాదర్ ఆఫ్ గ్యాస్ట్రోస్కోపిక్ కూడా పిలుస్తారు. ఆయన పేరు మీద చేసిన జీర్ణకోశ వ్యాధుల చికిత్సలో చేసిన సేవలకు కానీ ఇతనికి ఇచ్చారండి. ఇక ఆన్లైన్ సదస్సులో ఈ ఏఎస్జిఓ అధ్యక్షుడైన డాక్టర్ కార్ల్ మెర్జనర్, ఇది ఇంపార్టెంట్ అని ఇక్కడ అడిగే క్వశ్చన్లు. ఎవరికి వచ్చింది, ఏ అవార్డు వచ్చింది, ఎవరి పేరు మీద అతను విశిష్ట సేవలు చేశాడు అనే క్వశ్చన్ అడుగుతారండి. ఈ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి అందించారు. ఇక ఎండోస్కోపీ విధానంలో అందిస్తున్న అధునాతన వైద్య సేవలు, దీర్ఘకాలిక పరిశోధన, సునిశ్చిత శోధన, అంతర్జాతీయ భాగస్వామ్యం, మార్గదర్శకునిగా నిలిచినందుకు గాను ఇతనికి ఆ అవార్డు ఎంపిక చేశారు. ఏ విభాగంలో అంటే మొత్తం ఈ విభాగాలు అండి, చాలా ఎక్కువ ఉన్నాయి ఇతనికి. దీర్ఘకాల పరిశోధన, సునిశ్చిత బోధన, అంతర్జాతీయ భాగస్వామ్యం, మార్గదర్శకునిగా నిలిచినందుకు గాను ఈ మొత్తం విభాగాలకు గాను ఇతనికి ఈ అవార్డు ఇచ్చారు. ఈ అవార్డుకు ఎన్నికైన తొలి భారతీయుడు ఇతనే అండి. ఇది ముఖ్యమైనగా గుర్తుంచుకోవాల్సింది. మొత్తం 5 పాయింట్లు ఉన్నాయండి ఇందులో. ఈ అవార్డుకి ఎన్నికైన తొలి భారతీయుడు ఇతను. ఏ బోధనలో కింద ఇచ్చారు అంటే మొత్తం ఇవ్వండి. ఇక ఇతను ఎవరి పేరు మీద పరిశోధన చేశారంటే రుడాల్ఫ్ వి షిండ్లర్ అండి. ఇది పాయింట్. అతను ఎక్కడ చైర్మన్గా పనిచేస్తున్నారంటే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. ఈ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి ఎక్కువగా. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ గమనించినట్లయితే తెలంగాణ మహిళా భద్రతా విభాగానికి చెందిన డిఐజీ సుమతికి అసోచామ్ అవార్డు వచ్చిందండి. అసోచామ్ అవార్డు. ఈవిడ మహిళలకు సైబర్ భద్రత అనే అంశంతో విశేష సేవలు అందిస్తున్నారు. దానికి గాను గుర్తింపు ఇచ్చారండి. ఇది వచ్చేసి ఉమెన్ ఇన్ సైబర్ మేకింగ్ ఏ డిఫరెన్స్ అనే పేరిట ఆన్లైన్లో సదస్సు నిర్వహించారు. అది ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి అయిన జ్యోతి అరోరా ముఖ్య అతిథిగా పాల్గొని ఈమెకు అందించారండి. ఈ విభాగం కింద ఈమె పలు స్వచ్ఛంద సంస్థల్లో కలిపి పనిచేస్తున్నారు. దాంతో ఒకటి సేవా ఆహార అనే కార్యక్రమం ప్రారంభించారండి. అన్ని స్వచ్ఛంద సంస్థలు కలిపి ఒక సేవా ఆహార అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోవిడ్ బాధితులకు వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి నిత్యం ఆహారాన్ని అందించడం అండి. ఇక్కడ మీరు గమనించేస్తే ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి ఇందులో. ఆవిడ పేరు ఏంటంటే సుమతి, తెలంగాణ మహిళా విభాగానికి చెందిన వారు. ఏ అంశం కింద ఇచ్చారంటే మహిళలకు సైబర్ భద్రత అనే అంశం కింద ఇచ్చారు. ఏ పేరిట నిర్వహించారు ఇది సదస్సు అంటే ఉమెన్ ఇన్ సైబర్ మేకింగ్ ఏ డిఫరెన్స్ అనే పేరిట నిర్వహించారు. ఎవరు వీమెకు ఈ పురస్కారం అందించారు, ఎవరి చేతి మీద అంటే జ్యోతి అరోరా. ఆవిడ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి. ఈవిడ చేసిన కృషి ఏంటంటే సేవా ఆహార్ అనే సంస్థ ఓపెన్ చేయడం అండి. వారి సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోవిడ్ బాధితులకు ఇంటి వద్దకే ఆహారాన్ని పంపిణీ చేయడం. కరెంట్ అఫైర్ గమనించినట్లయితే మీరు కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ వాళ్ళు రిలీజ్ చేసిన డేటా ప్రకారంగా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు మొత్తం ఇండియాలో 10% 2020-21 గాను పెరిగి ఇది 81.72 బిలియన్లకు మార్క్ అయిందని చెప్తున్నారండి. ఇందులో ఎఫ్డిఐ ఈక్విటీలే ఎక్కువగా వచ్చా 19% పెరిగాయి. దీంతో మొత్తంగా $60 బిలియన్ మన ఇండియాకు చేరుకున్నట్లుగా చెప్తున్నారు. ఇందులో టాప్ ఇన్వెస్టర్లు ఎవరైనా చెప్పినట్లయితే సింగపూర్ మొదటి ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో అమెరికా, మూడో ప్లేస్లో మారిషస్ ఉన్నట్టుగా చెప్తున్నారండి. ఇక ఎఫ్డిఐ ఈక్విటీ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ అమెరికా నుంచి, యూకే నుంచి, సౌదీ అరేబియా నుంచి ఎక్కువగా వచ్చినట్లుగా చెప్తున్నారు. ఇక డెస్టినేషన్ పాయింట్లు ఎక్కడికి ఈ అమౌంట్ రీచ్ అయిందంటే ఫస్ట్ ప్లేస్ గుజరాత్ ఎక్కువగా ఈ ఎఫ్డిఐ అమౌంట్ రీచ్ అయిందండి. సెకండ్ ప్లేస్ మహారాష్ట్రకి, థర్డ్ ప్లేస్ కర్ణాటకకు రీచ్ అయింది. ఇక మీరు గమనించినట్లయితే ఎఫ్డిఐ ఫ్లో అనేది 23% రిమైన్ అలానే పెరిగిందని చెప్తున్నారు ఇక్కడ. ఇక టాప్ సెక్టార్లు గమనించినట్లయితే కంప్యూటర్ అండ్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ వీటిలోనే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లు జరిగాయండి. మొత్తం వచ్చిన ఇన్వెస్ట్మెంట్లో 44% ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇందులోనే జరిగింది. కంప్యూటర్ మరియు సాఫ్ట్వేర్, హార్డ్వేర్ వాటిలోనే జరిగిందండి. ఇక కన్స్ట్రక్షన్ పరంగా చూస్తే 100% ఈక్విటీ పెరిగినట్టుగా చెప్తున్నారండి. కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, రబ్బర్ గూడ్స్, రిటైల్ ట్రేడింగ్, డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్లో మరియు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లో కూడా చాలా వరకు 100% మించి జంప్ కనిపిస్తుంది 2020-21 కానీ చెప్పి ఈ రిపోర్ట్ తెలియజేస్తుంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనించినట్లయితే మీరు కోవిడ్ యాంటీబాడీ కాక్టైల్ రిలీజ్ చేశారండి ఇండియాలో. ఇది
డొనాల్డ్ ట్రంప్ యూఎస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తీసుకున్నారని చెప్తున్నారు ట్రీట్మెంట్ కోసం, కరోనా ట్రీట్మెంట్ కోసం. అది మన ఇండియాలో కూడా లాంచ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇది వచ్చేసి రోచి ఇండియా అనే కంపెనీ మే 24న అనౌన్స్ చేసింది. మొత్తం యాంటీబాడీ కాక్టైల్ అని చెప్తున్నారు ఇది. దీని కాక్టైల్ ఒక్క సిప్ ఒక డోస్ యొక్క ధర 59,750 రూపాయలుగా ఉంది. ఈ కాక్టైల్లో ఏమేమి మిక్స్ అయ్యాయని చూసినట్లయితే మీరు క్యాజిరోమినం మ్యాబ్ అండ్ ఎండివిబి మ్యాబ్ అనే 2 డ్రగ్స్ ఇందులో ఇంక్లూడ్ అయినట్లుగా ఉంది. ఈ 2 యొక్క మిక్సే ఈ యాంటీబాడీ కాక్టైల్ అని చెప్తున్నారు. ఈ కాక్టైల్ను యుఎస్ ప్రెసిడెంట్ 2020లో తీసుకొని కరోనా నుంచి బయటపడినట్టుగా చెప్తున్నారండి. ఇక ఈ డ్రగ్ను ఇండియాలో ఎవరు మార్కెటింగ్ చేస్తున్నారంటే సిప్లా వాళ్ళు ఇండియాలో మార్కెటింగ్ చేస్తున్నారు. ఇక మీరు గమనించినట్లయితే మే 25వ తేదీన ఉన్న కరెంట్ అఫైర్స్ అండి, గ్లోబల్గా ఏం తీసుకున్నారని వరల్డ్ థైరాయిడ్ డేను మే 25గా అబ్జర్వ్ చేస్తారని తెలుసు అందరికీ. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే థైరాయిడ్ గురించి అందరికీ అవేర్నెస్ తీసుకురావడము. ఇది మొట్టమొదటి ఏ సంవత్సరంలో దీనిని తీసుకొచ్చినారంటే 2008వ సంవత్సరం నుంచి దీన్ని వరల్డ్ థైరాయిడ్ డేగా మే 25 నుండి తీసుకున్నారు. ఇక సెకండ్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్ డేని కూడా మే 25న సెలబ్రేట్ చేసుకుంటారు. ఎవరైతే మిస్ అయిపోయిన చిల్డ్రన్స్ ఉన్నారో వారికి అందరికీ గుర్తుగా మే 25వ తేదీన ఇంటర్నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్ డేగా జరుపుకుంటారు. ఇక దీని యొక్క ఈ ఇయర్ ఎంబ్లం అంటే గుర్తు అని ప్రతిసారి ఒక థీమ్ లాగా తీసుకుంటారు. థీమ్ వచ్చేసి ఫర్గెట్ మీ నాట్ ఫ్లవర్. ఇది దీని యొక్క ఎంబ్లం అండి, ఇంటర్నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్ డే యొక్క ఎంబ్లం ఈ సంవత్సరానికి గాను. ఇక ఈ సంవత్సరాన్ని యాక్చువల్గా 1983లో యుఎస్ ప్రెసిడెంట్ అయిన రొనాల్డ్ రేగాన్ తీసుకొని వచ్చారు, కానీ ప్రపోజ్ చేశారు ఆ సంవత్సరము. కానీ దీన్ని ఫార్మల్గా ఇంటర్నేషనల్ డేగా ఎప్పుడు జరుపుకుంటున్నారంటే 2001 నుంచి ఇంటర్నేషనల్ డేగా జరుపుకుంటున్నారు. దీనిని ఇంటర్నేషనల్ మిస్సింగ్ డేగా IMCDగా జరుపుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ హెడ్ క్వార్టర్ వచ్చేసి అలెగ్జాండ్రియా అయిన అమెరికాలోని అలెగ్జాండ్రియాలో ఉంది. ఇది వర్జీనియా జిల్లాలో ఉన్న అలెగ్జాండ్రియా అనే ప్లేస్లో ఉంది. దీని యొక్క ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి ఫ్రాన్స్ బి హ్యూమర్ అండి. ఇంటర్నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్ డే యొక్క హెడ్ క్వార్టర్ ఉంది కదా ICMEC, ఆ యొక్క హెడ్ క్వార్టర్ చైర్మన్ అనేది ఇతను. ఇక మే 24ను కామన్వెల్త్ డేగా జరుపుకుంటారు. మే 24 అని చెప్పడం కన్నా మార్చిలో 2nd సోమవారాన్ని కామన్వెల్త్ డేగా జరుపుకుంటారని చెప్పడం మంచిది. ఏ సోమవారం అయితే వస్తుందో అదే మనకు కామన్వెల్త్ డే అవుతుందండి. ఈ 24 2nd సోమవారం రావడం వల్ల కామన్వెల్త్ డేగా జరుపుకుంటున్నారండి దీన్ని. ఓకే, ఇక మెయిన్ పాయింట్ చూసినట్లయితే దీన్నే కామన్వెల్త్ డే ఎంపైర్ డే అని కూడా పిలుస్తారు. బ్రిటిష్ రాణి అయిన క్వీన్ ఎలిజబెత్ బర్త్డే జరుపుకుంటారు. దీన్ని బ్రిటిష్ ఎంపైర్ అయిన రాణి ఎలిజబెత్ బర్త్డేను ఎంపైర్ డేగా జరుపుకుంటారు 2వ సోమవారంగా. ఈ ఇయర్ యొక్క కామన్వెల్త్ డే యొక్క థీమ్ గమనించినట్లయితే మీరు డెలివరింగ్ ఏ కామన్ ఫ్యూచర్ అనేది దీని యొక్క థీమ్ అండి. 2021 యొక్క కామన్వెల్త్ థీమ్ వచ్చేసి డెలివరింగ్ ఏ కామన్ ఫ్యూచర్. 50 సంవత్సరాల వయసులో గోల్ఫ్ టైటిల్ని గెలుచుకొని ఒక చరిత్ర సృష్టించాడండి. అతని పేరు పిల్ మికెల్సన్. ఇతను వచ్చేసి US PGA గోల్ఫ్ ఛాంపియన్షిప్గా గెలిచాడు. ఇదివరకు ఈ రికార్డు వచ్చేసి జూలియస్ బోరెన్ అనే పేరిట ఉన్నది. అతను 48 సంవత్సరాల వయసులో ఈ రికార్డు సాధించాడు. కానీ ఇతను పిల్ మికెల్సన్ దాన్ని తిరగరాశాడండి. 50 సంవత్సరాల వయసులో గెలుచుకొని అతని పేరిట ఉన్న రికార్డును తిరగరాసి చేశాడు. ఇతని పేరు పిల్ మికెల్సన్. 50 సంవత్సరాల వయసులో US PGA గోల్ఫ్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు. ఇక సెకండ్ చూసినట్లయితే క్రిస్టియానో రొనాల్డో. అతని పేరిట ఉన్న రికార్డును ఒకసారి గమనిద్దాం. సిరీ ఏలో ఈ సీజన్కి సంబంధించి 2020-21 సీజన్ గాను అత్యధిక గోల్ఫ్ చేసిన ఫుట్బాల్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఆల్రెడీ ఇతని పేరు మీద ఉన్న రాన్నే తిరగరాశాడు. మళ్ళీ ఈ లీగ్ యాక్చువల్గా చూసినట్లయితే ప్రీమియర్ లీగ్ మరియు లా లీగ్ 2 కలిపి ఒక సీజన్ లాగా టాప్ స్కోరర్ నిలిచాడు ఇతను. మొత్తంగా ఈ టాప్ స్కోరర్ ఈ 2 లీగులలో కలిపి టాప్ స్కోరర్ నిలిచిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు ఇతను. సిరీ ఏ లీగ్లో తాజాగా మొత్తం 29 గోల్స్ చేసి ఈ ఘనత సాధించాడు. 2019-20లో అత్యుత్తమ ఫుట్బాల్ ఆటగాడిగా కూడా రొనాల్డో ఉన్నాడండి. ఇక 24 మే 2021 మరియు 25 మే 2021లో ఉన్న ముఖ్యమైన షార్ట్ కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు ఒకసారి గమనిద్దాం. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది. క్యాబినెట్ మనకు అప్రూవ్ చేసిందండి. నాగపూర్లో ఉన్న
ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కి ఒక డైరెక్టర్ని క్రియేట్ చేయడానికి అప్రూవల్ ఇచ్చేసింది. దాంతోపాటుగా అడ్డు సిటీ మాల్దీవ్లో ఉన్న ఒక న్యూ కన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాను అపాయింట్ చేయడానికి ఓపెన్ చేయడానికి కూడా అప్రూవల్ ఇచ్చింది క్యాబినెట్. బెంగళూరులో వచ్చేసి సన్ హ్యాలో అంటే సూర్యుని చుట్టూ ఒక రెయిన్బో ఏర్పడడం ఇది మొట్టమొదటిసారిగా జరిగింది. బెంగళూరులో మాత్రమే కనిపించింది ఇది. దీని ఎలా జరుగుతుందంటే ఇది డిస్పర్షన్ ఆఫ్ లైట్ వలన డిస్పర్షన్ జరగడం వల్ల జరుగుతుంది. ఇక నెక్స్ట్ కరెంట్ చూసినట్లయితే సిబిఐ డైరెక్టర్ని ఎన్నుకోవడానికి కమిటీని ఫామ్ చేశారండి. ఆ కమిటీలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, దాంతోపాటుగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, లీడర్ ఆఫ్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ లోక్సభ, వీళ్ళు ముగ్గురు మెంబర్లుగా ఉంటారండి డైరెక్టర్ను సెలెక్ట్ చేయడానికి, సిబిఐ డైరెక్టర్ని. ఇక ఎకనామిక్ అండ్ కార్పొరేట్ బిట్స్ చూసినట్లయితే ఇండియాలో ఫుడ్ గ్రెయిన్ 20% వరకు 2.66% రికార్డు టచ్ అయిందండి. మొత్తం 305.4 మిలియన్ టన్స్ రీచ్ అయినట్టుగా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఇక పవర్ మినిస్ట్రీ నేషనల్ మిషన్ని సెటప్ చేస్తుందండి. దీని వచ్చేసి ఎందుకంటే బయోమాస్ యూజ్ని పెంచడానికి కోసం కోల్ బేస్డ్గా ఉన్న థర్మల్ ప్లాంట్లలో బయోమాస్ని ఉపయోగించి చేయడానికి ఒక నేషనల్ మిషన్ని సెటప్ చేస్తుంది పవర్ మినిస్ట్రీ. ఇక ఇండియా జీడిపి గ్రోత్ వచ్చేసి 1.3% మార్చిలో ఇంక్రీజ్ అని చెప్తున్నారు. మార్చ్ క్వార్టర్ ఎండ్కి జీడిపి రేటు. ఇక ఫుల్ ఇయర్ చూసినట్లయితే 7.3గా ఉండొచ్చు అని చెప్పి ఎస్బీఐ వాళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేశారండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు. ఇక వరల్డ్ వైడ్గా ఉన్న కరెంట్ అఫైర్స్ ఫాస్టెస్ట్గా చూసినట్లయితే వరల్డ్ లార్జెస్ట్ ఐస్బర్గ్ అయిన A76 ఇది బ్రేక్ అయిందండి. ఇది వచ్చేసి 4320 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుందండి సైజు. అది బ్రేక్ అవ్వడం వల్ల చాలా అనర్థాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఇది ఎంత సైజులో ఉంటుందంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్లో హాఫ్ ఆఫ్ ద సైజ్ ఉంటాయని చెప్తున్నారు ఆ ఐస్ బ్రేక్ అనేది. అది బ్రేక్ అయిందండి, లార్జెస్ట్ ఐస్బర్గ్ అది. అది ఎక్కడికి వెళ్ళి చేరుతుందో చివరికి తెలియదు ఇప్పుడు. ఇక యుఎస్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ను విత్డ్రా చేసుకున్నారండి. ఇది హైలైట్ క్వశ్చన్ ఇక్కడ. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనించినట్లయితే భారత సంతతికి సంబంధించిన అన్వి భూటానీ అనే అమ్మాయి ఆక్స్ఫర్డ్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయిందండి. దాంతోపాటుగా ఆమె కో చైర్పర్సన్ రైకల్ అవేర్నెస్ అండ్ ఈక్వాలిటీ అనే ప్రోగ్రామ్కి అనే దాంట్లో ఛాంపియన్ అండి. ఆమె కో చైర్ ఛాంపియన్, అతను కంపానియన్ దాంట్లో. ఇక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్న దాంతోపాటుగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ సొసైటీ కూడా ఆక్స్ఫర్డ్ ఇండియన్ సొసైటీ కూడా అమ్మాయి ప్రెసిడెంట్గా ఉంది ప్రజెంట్. ఇక యూనియన్ హెల్త్ మినిస్ట్రీ అండ్ ఫినాన్స్ వెల్ఫేర్ మినిస్ట్రీ అయిన హర్షవర్ధన్ 74 వరల్డ్ హెల్త్ అసెంబ్లీకి చైర్మన్గా ఎన్నికయ్యాడండి. అతను యూనియన్ హెల్త్ మినిస్టర్ అయిన హర్షవర్ధన్ 74వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీకి చైర్మన్గా ఎన్నికయ్యారు. ఇక యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఎయిర్ కనెక్టివిటీని కట్ చేశారండి బెలారస్కి. ఎందుకంటే ఇది రైనార్ ఫ్లైట్ డైవర్షన్ అయిందండి. డైవర్షన్ ఇన్సిడెంట్ జరగడం వల్ల ఎయిర్ లింక్ని కట్ చేసేసింది. ఇంకా యూరోపియన్ యూనియన్ వాళ్ళు. ఇజ్రాయెల్ వాళ్ళు డేవిడ్ బార్నియా అతన్ని న్యూ స్పై ఏజెన్సీ అయిన మొసాద్కి న్యూ స్పై ఏజెన్సీగా అతన్ని ఎలక్ట్ చేశారు హెడ్గా. ఇక యునైటెడ్ నేషన్ వాళ్ళు ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ సోలిడారిటీ విత్ పీపుల్ ఆఫ్ నాన్ సెల్ఫ్ గవర్నింగ్ టెర్రరిస్ట్గా 21 నుంచి 31 వరకు టెరిటరీ పీపుల్స్ లాగా చేస్తున్నారండి దీన్ని. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్, షార్టెస్ట్ కరెంట్ అఫైర్స్. ఇవి వన్ బిట్ లాగా ఉంటాయి. వీటిల్లో రిమైనింగ్ క్వశ్చన్స్ తక్కువగా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మేము చాలా కష్టపడి గ్యాదర్ చేస్తున్నాం కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేయాలనుకున్న వారు మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఎనేబుల్ చేసుకొని దానివలన మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ముందుగా చూడడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.